వాళ్ళు ప్రజల్ని భయపెట్టడానికి ప్రయత్నించారు, కానీ భారతదేశ దౌత్యం ఆ రోజుని కాపాడింది. మన స్నేహాలే మనల్ని కాపాడినాయి. పశ్చిమాసియా యుద్ధ సంక్షోభంలో కూడా పెట్రోల్ డీజిల్ కొరత, గ్యాస్ కొరత ప్రపంచమంతా అల్లాడిన టైంలో మనం మాత్రం పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసాం. రూపాయి రేటు పెరిగి ఉండొచ్చు, కానీ కొరత లేని పరిస్థితి. ఆ విషయాన్నే నరేంద్ర మోడీ గుర్తు చేశారు. యుద్ధం మూలంగా క్రూడ్ ఆయిల్ ధర $70 నుంచి $122 పెరిగిన దేశ ప్రజల మీద భారం పడకుండా కేంద్రం లీటర్కి ₹10 ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. దీంతో ప్రభుత్వానికి ఏడాదికి 1.7 లక్షల కోట్ల ఆదాయం పోయిన చమురు కంపెనీలు ఏప్రిల్ జూన్ మధ్యలో 75,000 కోట్లకు పైగా నష్టాన్ని భరించిన ప్రజల జేబులకు పెద్దగా చిల్లిపడలేదు. ఒకప్పుడు 27 దేశాల నుంచి ఇంధనం దిగుమతి చేసుకునే మనం ఈ సంక్షోభ సమయంలో 41 దేశాల నుంచి చమురు తెప్పించుకుంటాం. ఈ విషయాన్ని ప్రధానమంత్రి పరోక్షంగా చెప్పుకొచ్చింది. దేశం దగ్గర 53 లక్షల మెట్రిక్ టన్నుల వ్యూహాత్మక పెట్రోల్ నిల్వలు ఉన్నాయి. ఫలితంగానే ప్రపంచ దేశాలు తల్లడిల్లిన ఆ 110 రోజుల్లో భారత్లోని 1,07,000 పెట్రోల్ బంకులు ఒక్కటి కూడా మూతపడలేదు. పెట్రోల్లో 20% ఇథనాల్ కలపడం వల్ల 4.5 కోట్ల బ్యారెల్ దిగుమతి కూడా తగ్గిందంటూ మోడీ చెప్పుకొచ్చారు. వాస్తవంగా ఇది ఆచరణలో చేసి చూపించిన ఏకైక దేశం భారత్.